ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయాం నమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్వం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 72వ అధ్యాయంలో 71వ శ్లోకం సంహారం. శ్లోకం. విహాయ కామాన్యసర్వాన్ పుమాసరత నిస్పృహః నిర్మమో నిరంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ కామాన్యసర్వాన్ పుమాసరత నిస్పృహః నిర్మమో నిరంకారః సశాంతిమధిగచ్చతి. యప్పుమాం, ఏ పురుషుడు సర్వం సమస్తములైన కామాన్ని కోరికను విహాయ విడనాడి నిస్పృహ కాంక్ష లేనివాడై నిర్మమ మమకారం లేనివాడై నిరంకార అహంకారం లేనివాడై చరతి సంచరించును స అట్టివాడు శాంతి మోక్షమును అధిగచ్చతి పొందుతున్నాడు. ఎవడు సమస్త కోరికలను విన్నాడి ఆశారహితుడై మమకారము అహంకారము విన్నాడి సంచరించును అట్టి మహనీయుడే మోక్షమును పొందును. ఈ శ్లోకంతో స్థితప్రజ్ఞ ప్రకరణం ముగిస్తున్నది. ప్రజాహాతి యథా కామాం. 55వ శ్లోకంలో కామాం త్యాగంతో ప్రారంభమైన ఈ ప్రకరణం మరలా విహాయ కామాం 71వ శ్లోకం కామాం త్యాగ ప్రబోధనతోనే ముగిస్తుండటం సాధకులు గమనించవలసి ఉన్నది. సమస్త వాంఛారాహిత్యమే మోక్షమునకు పరమ సాధనమున గీతాశాస్త్రం మరలా బోధిస్తుంది. ఈ శ్లోకమున స్థితప్రజ్ఞను ఖచ్చిత ఆవశ్యకములుగా 4 ప్రధాన లక్షణముల గురించి భగవాన్ వివరించున్నాను. కోరికలను త్యాగం చేయుట విహాయ కామ. 2 నిస్పృహత్వం. 3 మమకార రాహిత్యం. 4 అహంకార రాహిత్యం నిరహంకార. విహాయ కామాన్ అని 1 గీతాచార్యుడు తెలుపుతున్నాడు. కోరికలే మానవుని బంధించును. జన్మ పరంపరలు కలిగించడం కోరికలే కారణం. సర్వాన్ కామాన్ అని చెప్పుడు చేత ఏ విధమైన కోరికను మంచి కావు కానీ చెడ్డ కానీ ఉండరాదు. కోరికలే మనస్సు యొక్క స్వరూపం. కోరికలు నశించలచో మనస్సే నశించను. మనోలయ క్షయం మోక్షం. నిస్పృహత్వము. 2 ఆధ్యాత్మిక సాధకుడు నూతనంగా కోరికలను కోరుకున్నాను పూర్వం తాను అనుభవించిన భోగ విలాసం యొక్క స్మరణ జ్ఞాపకం కలిగి ఉద్వేగం కలిగింపవచ్చును. వయసును బట్టి భోగానుభవశక్తి క్షీణం చూచే కోరికలు తగ్గవచ్చు. కానీ భోగం లేక పూర్వానుభవం జప్తికొచ్చు మనోసాగరం కల్లోలపరచవచ్చు. కనుక వివేక వైరాగ్యం చే నిరంతర అభ్యాస సాధనము చే నిస్పృహత్వం పొందవలెనని సారాంశం. మమకార రాహిత్యము. 3 నాదైన భావం మమకార లక్షణం. ఈశావ్యాసం ఇదం సర్వం. విశ్వమంతో భగవంతునిదై ఉండగా విశ్వమందల సమస్త వస్తుదాయముతనను భావించడం పరమ మౌఢ్యం. మానవుడు మాతృగర్భం నుండి భూమిపైకి వచ్చినప్పుడు ఎట్టి వస్తువులను తెచ్చుకోవట్లేదు. అట్లనే ఈ లోకం నడిపోయినప్పుడు దేన్ని కూడా వెంట తీసుకుని పోవటం ఇది పరమ సత్యములు. ఇవి అందరికీ తెలిసిన యథార్థమైనను ప్రతివారి నిత్యానుభవంలో సన్నివేశములై ఉండగా మానవునికింత మమకారం మెందులుకోయని వేదాంత శాస్త్రం ప్రశ్నిస్తుంది. 4 అహంకార రాహిత్యం. నేను ఘనుడను, నేను గొప్పవాడను, నా వల్లనే సర్వం జరుగుతుందని భావనలే ఆకాంక్ష లక్షణములు అహంకార లక్షణములు. భగవాన్ ఇష్టం వల్లనే సర్వవ్యాపారం జరుగుతుందని మందబుద్ధకు మానవుడు కర్తృత్వ అహంకారం కలిగి ఉండటం మౌఢ్యము. అహంకారమే త్యాగము, అహంకార త్యాగమే మోక్షం. సాధకులు ఈ 4 విషయముల గురించి మరల విచారణ చేసి అనుష్ఠాన పరిలయిస్తూ స్థిత ప్రజ్ఞను కాగలని సారాంశం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తమ స్వస్తి. జై శ్రీరామ్.